హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. మనం ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ గురించి విన్నాం. అందులో నోట్ 4 ప్లస్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 పోస్టులు ఉండడం జరిగింది. ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్లో గ్రేడ్ 3 ఉన్నవి మినిమం 104 పోస్టులు, ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరియు గ్రేడ్ 1 పోస్టులు 7, అంతకుమించి ఇంకా పెరగచ్చు అనే సమాచారం ఉంది. కావున అసలు మనం ఎండోమెంట్ ఆఫీసర్ అవ్వడానికి మినిమం క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది ఉండాలి. మరియు కమిషనరు, డిప్యూటీ కమిషనర్కి మినిమం ఎల్ఎల్బి అనేది మ్యాండేటరీ, ఎల్ఎల్బి డిగ్రీ అనేది ఉండాలి. దీనికి సంబంధించి మనం దేవాలయ ఆగమ శాస్త్రాలు, అసలు ఫస్ట్ మనం దేవాలయ ఆగమ శాస్త్రాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఏదైనా సరే మనం ఒకవేళ మనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే గ్రేడ్ 3 కానివ్వండి, గ్రేడ్ 1 అని కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, డిప్యూటీ కమిషనర్ కానివ్వండి, మనం ఏదైనా సరే ఒక దేవాలయంలో కార్యనిర్వహణాధికారిగా మనం నియమించబడినప్పుడు ఆ దేవాలయానికి సంబంధించిన ఆగమ శాస్త్రాలు కానీ, మరియు అమ్మవారి గుడిలో నియమిస్తే శక్తి ఆరాధన అంటే ఏంది అనేది మనం తెలుసుకొని ఉండాలి. అందుకే మనకు సిలబస్లో కూడా దేవాలయ వ్యవస్థ, ఆగమ శాస్త్రాలు మరియు దాని విధి విధానాలు, పూజా విధానాలన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్కి ఇవి చాలా ఉపయోగపడతాయి. అందుకని మనం ముందుగా దేవాలయ ఆగమ శాస్త్రాల గురించి సిలబస్లో వరుస క్రమంలో కాకుండా ముందు అసలు దేవాలయ ఆగమ శాస్త్రాలు అంటే ఏమిటి, అది మనకి ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు మనం ఎండోమెంట్ ఆఫీసర్గా వెళ్తే ఆ గుడి కార్యనిర్వహణ అధికారి ఏమేం పనులు చేయాలి ఏందనేది కూడా మనకి క్లారిటీగా తెలిసి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ వేసుకుంటే, ఒక శివాలయంలోకి మనం ఒక ఈవోగా వెళ్ళామనుకోండి. ఆ శివాలయంలో ఈవో చేయాల్సిన పనులు ఏంది, పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమన్నా విశేషంగా జరగాలా లేదా అనేది వివిధ అర్చక వ్యవస్థలో ఉన్నటువంటి పూజారులను కానీ అందరినీ అడిగి తెలుసుకోవాలి. అక్కడ సిస్టమ్ ఏ విధంగా రన్ అవుతుంది ఏందనేది తెలుసుకొని మనం దానికి తగ్గట్టుగా ఆ శాస్త్రాల గురించి కొద్దిగా అవగాహన ఉండాలి. కాబట్టి ముందుగా మనం దేవాలయ ఆగమ శాస్త్రాల గురించి చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్లో. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి ఇట్లాంటి వీడియోలు ఇంకా చేయడానికి ప్రయత్నిస్తాను. అదేవిధంగా చూసుకుంటే మనం వీడియోలోకి వెళ్తే, దేవాలయ ఆగమ శాస్త్రాలు అంటే ఏంటి అంటే, వేద మంత్రాలతో పాటు మంత్రశాస్త్రం కూడా ఉంటే దాన్ని ఆగమం అంటాం. అంటే వేద మంత్రాలు మరియు మంత్రశాస్త్రం రెండు కలిపితేనే ఆగమం అంటాం. అంటే ఒక వేదం మాత్రమే ఉంటే దానిని నిగమం అంటాం. ఆగమం వేరు, నిగమం వేరు. ఆగమం ఏంది, వేద మంత్రాలతో పాటుగా మంత్రశాస్త్రం కూడా తెలిసి ఉంటేనే దాన్ని ఆగమం అంటాం. నిగమం అంటే ఏంది, ఒక వేదం మాత్రమే తెలిసి ఉంటే దాన్ని నిగమం అంటాం. ఓకేనా? అనగా భగవంతుని ఉపాసన ద్వారా ఆరాధించే పద్ధతులను తెలిపేదే ఆగమాలు. భగవంతుని ఉపాసన అంటే భగవంతునితో పూజా విధానాలు, ఉపాసన ద్వారా ఆరాధించే పద్ధతుల్ని ఆగమాలు. దేవాలయ, మనం చెప్పుకున్నట్టుగా దేవాలయ పూజా పునస్కారాలు మరియు ఉత్సవ ఊరేగింపులు, వీటికి సంబంధించిన ఆగమ శాస్త్రంగా మనం చెప్పడం జరుగుతుంది. అసలు ఏంది ఆగమ శాస్త్రాలు అంటే ఏంది, ఆగమ శాస్త్రాలు ఎన్ని ఉన్నాయి అనేవి మనం చెప్పడం. ఆగమ శాస్త్రాలు మొత్తం 9 ఉంటాయి ఫ్రెండ్స్. 9 ఉంటాయి మొత్తం. ఆ 9లో వరుస క్రమంలో మనం చూసుకుంటే, ఆగమ శాస్త్రం అంటే నిగమాలు, ఆగమాలు అంటే ఏంటి అనేది నిర్వచనం చూద్దాం మనం ఇప్పుడు. వేదాలకు నిగమాలు మరియు ఆగమాలు అనే పేర్లు కలవు. వీటిలో నిగమాలలో కేవలం వేదాలు మాత్రమే ఉండగా,
ఆగమాల్లో వేదాలతో పాటు మంత్రశాస్త్రం కూడా ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా మంత్రశాస్త్రం, వేదాలు ఇవన్నీ కలిపి ఆగమం అంటాం. ఓన్లీ వేదం ఉంటేనే దాన్ని నిగమం అని చెప్పడం జరిగింది ఇందాక. అదేవిధంగా అమూర్తారాధనలో యజ్ఞయాగాదులు ఉన్న వాటిని నిగమాలుగా భావించగా, విగ్రహాలకు పూజలు పునస్కారాలు చేసే విధానాలను ఆగమాలు అంటాం. అంటే సపోజ్ ఒక అమ్మవారి గుడికి వెళ్ళండి. అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ విగ్రహం అనేది ఉంటుంది. విగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ విగ్రహానికి మనం ఏం చేస్తామంటే అలంకారం, అభిషేకం మరియు కుంకుమార్చన. ఇంకా పెద్ద దేవాలయాలు అయితే శక్తి ఆరాధన అనేది ఉంటుంది. శక్తి ఆరాధన అంటే శ్రీచక్రార్చన ఖచ్చితంగా ఉంటుంది. ఇది శ్రీచక్రార్చన అనేది ఖచ్చితంగా పెద్ద దేవాలయాల్లో అమ్మవారి పవర్ ఎక్కువగా ఉన్న చోట్ల శ్రీచక్రార్చన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా ఆగమ శాస్త్రాల్లో భాగమే. ఈ విధంగా చూసుకుంటే మనం మరొక విధంగా ఉదాహరణకు చెప్పాలంటే, దేవాలయంలో భగవంతుణ్ణి లేదా దేవతను ఆరాధించే విధంగా ధూపదీప నైవేద్యాలు మరియు షోడశోపచార పూజలు అంటే నిత్య పూజలు ఎలా జరిపించాలి, ఏ విధమైన పద్ధతులు అవలంబించాలి, భగవంతుని ఎలా ఆరాధించాలో పూజారులు భక్తులు పాటించాల్సిన పద్ధతులు ఎలా ఆరాధించాలో పూజారులు భక్తులు పాటించాల్సిన పద్ధతులను వివరించేవి ఆగమ శాస్త్రాలు. అంటే మనం స్నానం చేయకుండా వెళ్ళాం కదా గుళ్ళోకి అయితే. ఈ విధానాన్ని కూడా ఈ ఆగమ శాస్త్రాల్లో ఉంటాయి. తలస్నానం చేసే రావాలి, మళ్ళీ చెప్పులు వేసుకొని రాకూడదు. గర్భిణీ స్త్రీలు 6 నెలలు దాటితే రాకూడదంటారు. మరియు ఎవరైనా చనిపోతే వారింట్లో సూతకం పడతారు కొంతమంది. ఆ సూతకం ఉన్నవాళ్ళు గుళ్ళోకి రాకూడదంటారు. మరియు పురుడు వచ్చేవాళ్ళు రాకూడదంటారు. ఇట్లా సో మెనీ వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ ద టెంపుల్స్. బట్ ఇవన్నీ కూడా మనకి ఆగమ శాస్త్రాల్లో వివరించడం జరిగింది. అంటే కనీసం బేసిక్ పాయింట్స్ అనేవి మనం పాటించాలి. ఆగమ శాస్త్రాలు చెప్పినట్టుగా గుళ్ళోకి ఎట్లా పడితే అట్లా వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అనేది పూజారులు పాటించాల్సిన నియమాలు. మరియు పూజారులు ఏ విధంగా అయితే పాటిస్తారో భక్తులు కూడా సేమ్ అలాగే పాటించాలి. అలా పాటించినప్పుడు ఇంకా గుడి ఎందుకు అవసరం లేదు కదా. ఓకే, దక్షిణాచారులు వామాచారులు అంటే ఏంటి? దక్షిణాచారులు అంటే ఏంటంటే శుభాలు. దక్షిణాచారులు అంటే శుభకార్యాలు చేసేవారు. వామాచారులు అంటే ఎవరంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు. చేతబళ్ళు, బగళాముఖి ఇవన్నీ కూడా చేతబళ్ళు, తిరగబళ్ళు ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళని బ్లాక్ మ్యాజిక్స్ వామాచారులు అంటారు. అంటే ఎడం చెయ్యి లెఫ్ట్ హ్యాండ్తో చేసేవాళ్ళు. దక్షిణాచారులు అంటే రైట్ హ్యాండ్ సైడ్. మనం దక్షిణం ఎటుంటుంది, కుడి చేయి ఎటుంటుంది, రైటే ఉంటుంది, సౌత్ చూస్తూ ఉంటుంది. వీళ్ళు నార్త్ చూస్తూ ఉంటారు. అందుకే వీళ్ళు నార్త్లో కూడా ఎక్కువ ఉంటారు చాలామంది. దక్షిణాచారులు అంటే వివరంగా చూద్దాం. దక్షిణాచారులు అంటే ఏంటంటే వేద ప్రామాణికమైన ఆచారాలను పాటించేవారిని, మరియు పూజలు పునస్కారాలు వైదిక క్రతువులు నిర్వహించేవారిని దక్షిణాచారులు అంటారు. వామాచారులు అంటే దీనికి విరుద్ధం, భిన్నమైన పద్ధతి గుర్తుపెట్టుకోండి. దీనికి విరుద్ధం వామాచారులు అంటే లెఫ్ట్ హ్యాండ్ డోర్స్ ఉంటారు కదా, వాళ్ళు భిన్నమైన పద్ధతిలో. ఉదాహరణ చెప్పాలంటే క్షుద్ర పూజలు, ఇందా చెప్పుకున్నట్టుగా బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ చేసేవాళ్ళు, అనైతిక కార్యక్రమాలు ఇల్లీగల్గా చేసేవాళ్ళని వామాచారులుగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే వైదిక ఆచారాలు దక్షిణాచారాల్లో ప్రధానమైనటువంటి ఆగమ శాస్త్రాలు కలవు. అందులో మొదటిది వైదిక ఆచారాలు. మనం చెప్పుకున్నట్టుగా ఆగమ శాస్త్రాల్లో 9 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 9లో మొదటిది వైఖానస ఆగమ శాస్త్రం. వైఖానసం అంటే మనం తెలుసుకోవాలి.
మొదట్లో వై విష్ణుమూర్తిని సూచిస్తుంది. విష్ణుమూర్తి అంటే ఎవరు? మనకి టీటీడీ వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం మహావిష్ణు స్వరూపమే కదా ఆయన కూడా. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన టీటీడీ గుర్తుపెట్టుకోండి. ఆ వైఖానస ఆగమం సూచిస్తుంది. వివిధ దేవతలకు మరియు విగ్రహారాధనలకు వేరు వేరు ఆగమ సాంప్రదాయాలు ఉన్నట్లుగా వైఖానస ఆగమంలో విష్ణుమూర్తిని ఆరాధించే పద్ధతులు కలవు. ఈ వైఖానసాన్ని విఖానస మహర్షి లేదా వైఖానస మహర్షి మహావిష్ణువు ద్వారా పొందడం. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వైఖానస మహర్షికి ఈ ఆగమ శాస్త్రాన్ని అనేది ఇవ్వడం జరిగింది. వైఖానస ఆగమంలో 2 ఉంటాయి, వైఖానస ఆగమం మరియు 2 పాంచరాత్ర ఆగమ శాస్త్రం. పాంచరాత్ర ఆగమ శాస్త్రం అంటే ఏంటి? మహావిష్ణువు ఒక 5 nights అంటే 5 రోజులు 5 రాత్రుల పాటు గరుత్మంతునికి ఈ ఆగమం గురించి ఉపదేశించడం జరిగింది కాబట్టి 5 రాత్రులు చేశారు కాబట్టి 5 రాత్రులు కూడా బోధించారు కాబట్టి గరుత్మంతునికి మహావిష్ణువు ఈ 5 రాత్రులని పాంచరాత్రం అని పిలువబడుతుంది. మరి అది పాంచరాత్రం అంటున్నారు, వైఖానసం అంటున్నారు కదా. ఈ వైఖానసం అంటే ఏంది? పాంచరాత్ర ఆగమ శాస్త్రం అంటే ఏంటంటే, వైఖానసం అంటే ఇందా చెప్పుకున్నాం కదా. వైఖానస ఆగమం అంటే షార్ట్కట్లో రాస్తున్నాను. వైఖానస ఆగమం అంటే విష్ణుమూర్తిని ఆరాధించే పద్ధతి, విష్ణుమూర్తి ఆరాధన పద్ధతి. పాంచరాత్రం అంటే ఎన్నో గుళ్ళల్లో ఆచరించే పద్ధతులను పాంచరాత్రం అంటారు. ఉదాహరణకు మనం చూసుకుంటే కొన్ని దేవాలయాలు ఉన్నాయి. పాంచరాత్ర పద్ధతిలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిగే దేవాలయం అనుకున్నాం. ఇది యాదగిరిగుట్ట నరసింహస్వామి. ఎక్కడుంది? టీజీ. ఇదివరకు టీఎస్, ఇప్పుడు టీజీ అయింది, తెలంగాణ స్టేటు. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం శ్రీకాకుళం, ఏపీలో ఉంది. పానకాల స్వామి మనకు తెలిసింది, విజయవాడ, మంగళగిరి, ఏపీలోనే ఉంది మంగళగిరి. కడపాలయం కడపలో ఉంది. అహోబిళం మహానందిలో ఉంది. భద్రాచల శ్రీరామాలయం, ఇది మనకు తెలిసింది, ఇది తెలంగాణ స్టేట్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? తెలంగాణలో ఉంది. ఈ విధంగా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇలాంటి గుళ్ళల్లో ఈ ఆగమం ప్రకారమే మనకి పూజల పునస్కారాలు అనేవి జరుగుతాయి. శ్రీవల్లభాలయం కూడా మనం చూసుకోవచ్చు. శ్రీవల్లభాలయం, ఇందులో కూడా పాంచరాత్ర ఆగమం ప్రకారం మనకి పూజలు జరుగుతాయి. వైఖానస ఆగమం ప్రకారం జరిగే ఒకే ఒక్క చోట పూజలు జరుగుతాయి. పాంచరాత్రంలో జరగవు. అది ఓన్లీ ఒకే ఒక చోట, మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే వైఖానస ఆగమం ప్రకారం పూజలు అనేవి జరుగుతాయి. ఎందుకంటే విష్ణు దేవాలయంలో పాంచరాత్ర విధి విధానాలతో పూజలు జరుగుతాయి. కానీ ఇది విష్ణు దేవాలయమే, ఇది కూడా టీటీడీ విష్ణు దేవాలయమే. కానీ ఇక్కడ మాత్రం వైఖానస ఆగమం ప్రకారమే మనకి పూజలు అనేవి జరుగుతాయి. ఓకేనా? అసలు ఈ వైఖానసం అంటే ఏంది? అసలు ఏంది ఆధారం ఏంది దీనికి? వైఖానస ఆగమ శాస్త్రానికి ఆధారం ఏంటంటే ఉంది. వైఖానస కల్పసూత్రం అనే పుస్తకంలో వైఖానస ఆగమానికి సంబంధించిన పూజలు పునస్కారాలకి సంబంధించిందే ఆధారమైంది ఈ పుస్తకం. ఇందులో 4 భాగాలు 32 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో 4 భాగాలు చూసుకుంటే, మొదటి భాగం చూస్తే వీటిలో అష్టాదశ కర్మలు, నిత్య హోమాలు మొదలైనవి ఉంటాయి. అష్టాదశ కర్మలు మరియు నిత్య హోమాలు అంటే పుట్టిన దగ్గర నుంచి వచ్చేదాకా అన్ని అష్టాదశ కర్మలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. నిత్య హోమాలు రోజు బ్రాహ్మణులు ఉంటారు కదా, పెళ్ళైన వారు బ్రహ్మయజ్ఞం చేస్తారు. రోజు పెళ్ళైన వాడు బ్రహ్మయజ్ఞం చేస్తారు. పెళ్లి కాని వారు ఏం చేస్తారు? అగ్ని కార్యం చేస్తారు. రోజు ఉపనయనం అయిన ప్రతి ఒక్కరు కూడా అగ్ని కార్యం చేస్తారు. అగ్ని కార్యం
ఇవి మొదటి భాగంలో చెప్పబడ్డాయి. మరియు రెండవ భాగంలో చెప్పబడ్డాయి ఏంటంటే గృహస్థుడు, బ్రహ్మచారి మరియు గృహస్థుడు, వానప్రస్థం, సన్యాసులు పాటించాల్సిన ధర్మాలు. బ్రహ్మచారి అంటే ఏంది? మనకి ఉపనయనం అయితే పెళ్ళైనట్టు కాదు, బ్రహ్మచారిగానే ఉంటాడు. ఎప్పుడైతే 9 పోగులు వస్తాయి కదా, 9 పోగులు అంటే బ్రహ్మచారి ఉన్నప్పుడు, ఉపనయనం ఉన్నప్పుడు 3 పోగులే ఉంటాయి. గృహస్థుడు అయినప్పుడు 9 వస్తాయి. ఇవి 9 వచ్చిన నుంచి సినిమా కనిపిస్తుంది వీటికి. తర్వాత వానప్రస్థం అయిపోతాం, సన్యాసం. ఇంకా చివరి అంశం అన్నమాట ఇది, చివరి స్థానం సన్యాసం. ఇవి పాటించాల్సిన ధర్మాలన్నీ కూడా ఈ రెండవ భాగంలోనే ఉంటాయి. మరి మూడవ భాగంకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు బ్రాహ్మణుల గోత్రాలు ఉంటాయి, కొంతమందికి క్షత్రియుల గోత్రాలు ఉంటాయి. వీళ్ళకి ఋషులు ఉంటారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనే ఉంటాయి. ఇప్పుడు ఫలానా గోత్రం ఉందనుకోండి, ఇప్పుడు సూర్య భగవానుడి గోత్రం ఉంది, కాశ్యపస గోత్రం. కాశ్యపస గోత్రానికి ఎందు ఋషుడు? కాశ్యప, ఆవత్సార, నైద్రవ 3 ఋషులు ఉంటారు. 3 ఋషులు కాదు, 7 కూడా ఉండొచ్చు, 11 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. వాళ్ళ గోత్రాల బట్టి, వాళ్ళ ఫస్ట్ నుంచి వచ్చిన దాన్ని బట్టి ఉండొచ్చు. కాబట్టి ఈ గోత్రాలు చెవులు పట్టుకొని చెప్తారు కదా, మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. వినయంగా విధేయంగా వంగి పెద్దవాడు కనిపి కానీ చతుస్సాగర పర్యంతం అంటారు. ఎక్కడుంది ఇది? ఈ డైలాగ్ ఎక్కడుందంటే అపరిచితుడు సినిమాలో మనం చూడొచ్చు. కావాలంటే ఒకసారి చూడండి సినిమా. చతుస్సాగర పర్యంతం అని చెప్తాడు విక్రమ్. ఇదన్నీ కూడా వాళ్ళు పరిచయం చేసుకోవడానికి, పెద్దవాళ్ళకి నమస్కరించి నేను ఫలానా గోత్రికుణ్ణి, ఫలానా వారి ఋషులు నా వాళ్ళు అని చెప్పి వాళ్ళకి పరిచయం చేసుకోవడానికి ఉంటారనమాట. అందుకని ఇది వాడబడింది. ఇది 3వ భాగంలో ఉంది. మరియు 4వ భాగంలో ఏముందంటే సప్తయజ్ఞాలు, వాటి ప్రాయశ్చిత్తాలు. ఇప్పుడు రాజసూయ యాగం, అశ్వమేధ యాగం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సప్తయజ్ఞాలు ఉంటాయి. రాజులు వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు, బ్రాహ్మణులు కూడా చేస్తుంటారు. బ్రాహ్మణుల చేత రాజులు చేయించుకుంటూ ఉంటారు సప్తయజ్ఞాలు అనేవి. వాటి యొక్క ప్రాయశ్చిత్తాలు కూడా ఈ 4వ భాగంలో చెప్పబడ్డాయి. ఇదే విధంగా మనం చూసుకుంటే వైఖానస సూత్రాలు, ఆలయాలు ఎన్ని రకాలంటే 5 రకాలు. వైఖానస సూత్రం ప్రకారం ఆలయాలు 5 రకాలు. అందులో మొదటిది ఏంది? స్వయం వ్యక్త స్థలాలు. అంటే దేవుడే స్వయంభూగా అవతరించేవి స్వయం వ్యక్త స్థలాలు. ఉదాహరణకి ఏంది? కలియుగ ప్రత్యక్ష దైవం టీటీడీ. ఏంది సార్ టీటీడీ అంటున్నాడు, అదొక్కటే తెలుసా అంటే తెలుసు, మీకు అర్థం కావాలని చెప్తున్నా. రెండవది యాదగిరి గుట్ట మరియు విజయవాడ కనకదుర్గమ్మ వారు. వీళ్ళందరూ స్వయంభువాలే కదా, అక్కడ వెలిసారు వచ్చి. విజయవాడ మరియు జగన్మోహిని స్వామి ఎక్కడంటే ఇది కృష్ణా జిల్లాలో ఉంది. కే జిల్లా అని పెడుతున్నా, కృష్ణా జిల్లా ర్యాలీ, ఊరి పేరు ర్యాలీలో ఉంది. ఈ జగన్మోహిని స్వామి విశిష్టత ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు ఉండవు, కానీ ఆయన బొడ్డు నుంచి కాళ్ళ నుంచి నీళ్లు ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి. ఇది జగన్మోహిని స్వామి యొక్క విశిష్టత. ఇవన్నీ కూడా స్వయం వ్యక్త స్థలాల కిందే వస్తాయి ఫ్రెండ్స్, స్వయం వ్యక్త స్థలాల కిందే వస్తాయి. మరియు మిగతాయి చూసుకుంటే సిద్ధస్థలాలు అంటే ఏంది? మహర్షులు తపస్సు చేసి సిద్ధి పొందిన స్థలాలు. అంటే కొంతమంది మహర్షులు ఉంటారు, మనం రోజుకి 2 గంటలు 3 గంటలు చేయడానికే నానా అవసరపడి వస్తూ ఉంటాం. కానీ వాళ్ళు అట్లా కాదు, ఒక్కసారి కూర్చున్నారంటే ప్రపంచం బద్దలైనా సరే వాళ్ళకి సంబంధం లేదు. అలా చేసే తపస్సులు కొన్ని ఏరియాలు ఉంటాయి. యాదగిరి అనే స్వామి వారు మహర్షి అక్కడ తపస్సు చేశాడు కాబట్టి అక్కడ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి
ఈ రోజు నుంచి ఈ గుట్ట యాదగిరి గుట్టగా వెలసిల్లుతుంది అని చెప్పి ఒక వరం ఇస్తాడనమాట. ఆ వరం ప్రకారం ఆ మహర్షి పేరు మీద ఆ స్థలం అనేది ఏర్పడుతుంది. ఎందుకు పొందాడు? ఘోర తపస్సు చేశాడు కాబట్టి సిద్ధి పొందాడు. ఇంకా ఆ స్థలాలు సిద్ధ స్థలాలుగా వెలసిల్తాయి. ఇంకా పురాణ స్థలాలు, మూడవది వచ్చి పురాణ స్థలాలు. పురాణ స్థలాలు అంటే ఏంది? ఇప్పుడు మహాభారతంలో కొన్ని పురాణ స్థలాలు ఉంటాయి, భాగవతంలో పురాణ స్థలాలు ఉంటాయి, రామాయణంలో పురాణ స్థలాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పురాణాల్లో ఏవైతే చెప్పబడ్డాయో అవి పురాణ స్థలాలు. ఉదాహరణకి ఏంది? రావణాసురుడు, గోకర్ణం ఎక్కడుంది? గోవాలో ఉంది. గోవాలో ఇప్పుడు ఏమో అమలవుతుంది? సిఏఏ అంటే సివిల్ కోడ్ అనేది అమలవుతుంది. అక్కడ సివిల్ కోడ్ అమలవుతుంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్, యూసీసీ అంటారు. యూసీసీ, సిఏఏ కాదు, యూసీసీ. సారీ, సిఏఏ అని పెట్టాను. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రస్తుతానికి అమలవుతుంది అక్కడ. ఇంకో రాష్ట్రం ఉంది, మొన్న ఈ మధ్య వచ్చింది, అది ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, యూకే అని పెడుతున్నాం. ఉత్తరాఖండ్. ఈ రెండిట్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు అమలవుతుంది. ఇప్పుడు పాయింట్లోకి వెళ్తే గోకర్ణం. రావణాసురుడు స్నానం చేసి వస్తాను, ఈ ఆత్మలింగం పట్టుకొని ఆయన అని చెప్పి చిన్నపిల్లాడు వేషంలో వచ్చిన గణపతికి ఇస్తాడనమాట. ఆయన ఏంది, ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తాం కదా, ఇదిగో 3 సార్లు పిలుస్తాను, మీరు రాకపోతే ఈ లింగాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్పి అంటాడు. ఆత్మలింగానికి ఉన్న శక్తి ఏంది? ఒక్కసారి కింద పెడితే దాన్ని ఎవ్వరు లేపలేరు. ఎంత పెద్ద బాడీ బిల్డర్ అయినా సరే, అక్కడే రావణాసురుడైనా సరే, హనుమంతుడైనా సరే, ఎవ్వరు కూడా లేపలేరు. అట్లాంటిది ఆ ప్లేస్లో జారు విడుస్తాడు ఈ ఆత్మలింగాన్ని అనేది. జారు విడిచితే ఇంకా ఆయన వచ్చి లేపుతాడు అన్నమాట. లేపకపోగా అది లేవదు. కాబట్టి గోకర్ణం అనేది గోకర్ణ క్షేత్రం గోవాలో ఉంది. అక్కడ గోకర్ణేశ్వర స్వామి ఉంటాడనమాట, శివుడు. ఇవి పురాణ స్థలాలు. ఒకటి ఎగ్జాంపుల్కి చెప్పా. ఎగ్జాంపుల్ ఇది మాత్రమే. ఇంకా ఎగ్జాంపుల్స్ తెలియదా సార్ మీకంటే? తెలుసు, కానీ అంత టైం లేదు, నాలుగు చెప్తున్నా. పురాణ స్థలాలు అంటే ఇవి. ఓకే, రామాయణంలో చెప్పబడ్డది ఇది. పురాణం అంటే రామాయణం కింద వస్తుంది కదా, పురాణాలు అంటే కూడా దాని ప్రకారం మనం చూసుకుని చెప్పామన్నమాట. మిగతా చూసుకుంటే మానుష స్థలాలు అంటే మనచే నిర్మించబడ్డ దేవాలయాలు. స్వామి, నాకు పిల్లలు పుడితే బాగా బలిసినోడు ఉంటాడు కదా, 1000 కోట్లు, 1000 CR అంతకు మించి ఉన్నోడు ఉంటాడు కదా, వాడికి పిల్లలు ఉండరు, సంతానం అనేది కలగదు, ఈ ఆస్తిని మొత్తం ఎవరు నడిపించాలా ఏంది అనేది బెంగపడుతూ ఉంటాడు. స్వామి, నాకు పిల్ల పుడితే నీకు ఒక 100 కోట్లు పెట్టి దేవాలయం కట్టిస్తాను, దయచేసి నాకు ఒక సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి చాలామంది ఈ కోరికలన్నీ కోరుతుంటారు. చాలామంది రావి చెట్టుకి కొంచెం ఉయ్యాలు కట్టడం అవి కూడా చేస్తుంటారు అనుకోండి, అది వేరే విషయం. ఇలా బాగా పెద్ద మనుషులు తలుచుకుంటా ఉందంటూ ఏముండదు. ఇలా కట్టిన గుళ్ళని మానుష స్థలాలు అని అంటారు. అంటే మానవులచే నిర్మించబడిన స్థలాలు లేదా దేవాలయాలు. ఇంకా 5వది చూసుకుంటే దివ్య స్థలాలు అంటే దేవతలే స్వయంగా ప్రతిష్ఠించిన స్థలాలు. ఉదాహరణకి ఏం చెప్పుకుందాం? దివ్య స్థలాలంటే కేదార్నాథ్ వేసుకోండి. కేదార్నాథ్ ఇందులో దేవతలు ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటూనే ఉంటారంట. అందుకే 6 నెలలు క్లోజ్లో ఉంటే 6 నెలలు ఓపెన్లో ఉంటుంది ఈ గుడి. కానీ అందులో ఉన్న దీపం బద్రీనాథ్, ఇంకోటి బద్రీనాథ్, అందులో ఉన్న దీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ ఎవరికి తెలియదు అది.
ఇలాంటివి ఉంటాయన్నమాట. దివ్య స్థలాలు మొత్తం కూడా దివ్య స్థలాలు అంటారు. వాటిని దేవతలే స్వయంగా వచ్చి ప్రతిష్ఠించిన స్థలాలని దివ్య స్థలాలు అంటారు. ఓకే, ఇలా చూసుకుంటే ఇంకా విష్ణుమూర్తి యొక్క ప్రతిమలు ఎన్ని రకాలు? విష్ణుమూర్తి ప్రతిమలు ఎన్ని రకాలు ఉంటాయి? ఒక రకమే కదా సార్ అంటారు. కాదు, ఒక రకం కాదు. ఒకటి ద్రవ రూపంలో ఉంటుంది, కౌతుక రూపంలో. కౌతుక రూపం అంటే రాగి, ఇత్తడి, బంగారం, ఇట్లా సో మెనీ ఐటమ్స్. ఉత్సవ ప్రతిమలు, ఉత్సవాల్లో ఊరేగిచ్చే విగ్రహాలు ఉంటాయి కదా, పంచలోహాలతో చేసినవి, అవి బలి ప్రతిమలు. బలి ఇచ్చాయంటే అష్టదిక్పాలకులకి బలిపీఠాలు అనేవి ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, ప్రతి దేవాలయంలో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది దేవాలయం అనుకోండి, శాంక్టోరం అనుకోండి, గర్భాలయం. దీనికి అష్టదిక్పాలకులు, ఇక్కడ బలిపీఠం ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ 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 ఇక్కడ. ప్రతిరోజు కూడా దీనికి గుడి క్లోజ్ చేసేటప్పుడు కానీ మధ్యాహ్నం వేళలో కానీ అన్నాన్ని వేస్తారు. అన్నాన్ని ఈ పైన పెడతారన్నమాట. దీన్ని బలిపీఠాలు అంటారు. ఓకే, బలిపీఠాలు అంటే ఇంకోటి కూడా ఉంది. అమ్మవారి గుళ్ళు ఉన్నాయి, పురాతన ఆలయాలు కొన్ని. పురాతన ఆలయాలు అంటే ఎద్దుని బలి ఇవ్వడం ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఉండి దీని మీద ఇట్లా తలకాయ పెడతారు. తలకాయ పెట్టి కచక్కని నరికేస్తారు. ఇట్లాంటివి బలి ప్రతిమలు, ఇవి కూడా ఉంటాయి. బలిపీఠాలు అంటారు వీటిని. అవి కూడా ఉంటాయి. ఇప్పుడు అన్నీ జంతు బలు అనేది నిషేధించారు కాబట్టి పెద్దగా లేకపోవచ్చు ఇప్పుడు. ఇవన్నీ కూడా విష్ణుమూర్తి ప్రతిమలను ఏమంటారంటే బేరాలు అంటారు. బేరాలు ఏదో మనవారే బేరాలు కాదు, విష్ణుమూర్తి ప్రతిమలు విగ్రహాలని బేరాలు అంటారు. అందుకే విష్ణుమూర్తి యొక్క విగ్రహారాధన చేసడం బేర పూజ అని ఉచ్చరిస్తారన్నమాట పంతుళ్ళు. ఓకే, ధ్రువ ప్రతిమ అంటే మూల విరాట్ని కానీ మూల విగ్రహం అని కానీ అంటారు. కౌతిక ప్రతిమ అంటే నిత్య పూజార్చన, రోజు చేసే విగ్రహార్చన ఉంటుంది కదా, దాన్ని కౌతిక ప్రతిమ అంటారు. ఉత్సవ ప్రతిమలు అంటే ఉత్సవాల్లో ఊరేగింపులు తీసుకెళ్తారు కొంతమంది. కొన్ని ఊళ్ళల్లో ఊరేగింపులు ఉంటాయి. ఇప్పుడు ఊరేగింపులు అంటే రథోత్సవాలు కానీ, ఇప్పుడు పూరి ఉంది కదా, పూరి అంటే కాదు మనం తిరిగే పూరి కాదు, ఒరిస్సాలో ఉండే పూరి జగన్నాథుడు. పూరి ఎక్కడుంది? ఒరిస్సాలో ఉంది. పూరి జగన్నాథ యాత్రకి 3 చెక్క బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల్ని ఊరేగింపుకు తీసుకెళ్తారన్నమాట. అవన్నీ కూడా ఉత్సవ ప్రతిమల కింద వస్తాయి. ఓకే, బలి ప్రతిమ అంటే దేవాలయ ఆభరణాలు మరియు బలులు ఇచ్చేవాడేందుకు ప్రతిమ. స్నాపన ప్రతిమ అంటే విగ్రహాలకు స్నానం చేయించేవి. ఉదాహరణకి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు విగ్రహాలకి టీటీడీ వాళ్ళు చక్రస్నానం చేయిస్తారు. చక్రస్నానం ఎక్కడ? మనకి టీటీడీ లడ్లు ఇచ్చే కౌంటర్ ముందే ఉంటుంది, కొంచెం ముందు పెద్ద కొలను. దీంట్లో చేయిస్తారన్నమాట చక్రస్నానం చేయిస్తారు. ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు స్నాపన ప్రతిమలు అంటే సపరేట్గా ఉంటాయి వాటికి. ఇవన్నీ కూడా ఉత్సవ ప్రతిమలు అంటారు. ఓకే, అసలు ఈ వైఖానసులు అంటే ఎవరు ఏందనేది ప్రస్తావన ఎక్కడుందంటే మనుధర్మశాస్త్రంలో వీళ్ళ గురించి వైఖానసుడు అనేది తెలుస్తుంది. 8వ శతాబ్దం నాటి ఆలయ శిలాశాసనాల ద్వారా వైఖానసులు పూజారులు కాక దేవాలయ ధర్మకర్త బాధ్యతలు కూడా నిర్వహించారని తెలుస్తుంది. అంటే పూజారులే కాదు, వీళ్ళు అజమాయిషి కూడా చేశారు. ఒకప్పుడు ధర్మకర్తలుగా నిర్వహించారని కూడా 8వ శతాబ్దం నాటి శిలాశాసనాల్లో తెలుస్తుందన్నమాట. ఇదే విధంగా చూసుకుంటే దేవాలయానికి సంబంధించిన ఆస్తులకు మరియు బంగారు నగలకు, రథాలకు జవాబుదారీగా అంటే అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు అప్పుడు. ఈ వైఖానసుల యొక్క ప్రభావం శ్రీ వైష్ణవుల రాకతో తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఉదాహరణకి రామానుజాచార్యుడితో వైఖానసుల ప్రాబల్యం అనేది తగ్గడం జరిగింది. రామానుజాచార్యులు 5 అంశాలు ఉన్న దేవాలయ నిర్వహణ 10 అంచెలకు మార్చాడు. అంటే ఇదివరకు 5 ఉండేవాళ్ళు వర్కర్లు, పంతుళ్లతో సహా 5 ఉండేవాళ్ళు. ఈయనొచ్చి
దాన్ని 10 చేసిండు. అంటే ఈ బ్రాహ్మణులు వైష్ణవులు కాక శూద్రులు కూడా చేసిండు. శూద్రులకు కూడా అవకాశం ఇచ్చాడు. అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎవరెవరంటే ప్రధాన అర్చకుడు ఒకటి, అర్చకుడు. అర్చకుడు అంటే ఆయన ప్రధాన అర్చకుడు కింద ఉండే అర్చకుడు అనమాట. ఇది 1, ఇది 2 అనుకోండి. తీర్థం ఇచ్చే వ్యక్తి 3, ఘంటారావం చేసే వ్యక్తి 4, శూద్రులకు స్థానం కల్పిస్తూ పూజా ద్రవ్యాలను చేసే వ్యక్తి కానీ, తొలగించే వ్యక్తి, మరియు పాలు పళ్ళు తెచ్చే వ్యక్తులు కూడా 3 కనిపిస్తున్నారు. ఉత్సవ పల్లకిని మోయడానికి వ్యక్తులు 4 కావాలి. దీనికి గుళ్ళో తోటలు ఉంటాయి కదా, పూల తోటలు, పండ్ల తోటలు, వనాన్ని పోషించే వ్యక్తి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పనికి స్థానం కల్పించడం జరిగింది. విష్ణుమూర్తి యొక్క మానసపుత్రుడైనటువంటి వైఖానసుడు ఆ వేదాలను కల్పసూత్రాలుగా రచించి, ఆ కల్పసూత్రాలను నైమిషారణ్యంలో కల్పసూత్రాలు ఎవరు రచించారు? వైఖానసుడు. ఎవరి పుత్రుడు? విష్ణుమూర్తి యొక్క పుత్రుడు, మానసపుత్రుడు వైఖానసుడు. ఈ వైఖానసుడు రచించిన ఏంటి? కల్పసూత్రాలు. కల్పసూత్రాలు ఎవరికి చెప్పాడు? భృగు, మరీచి, అత్రి, కశ్యపుడు మొదలైన వారితో ఈ మహర్షులకు చెప్పడం వల్ల ఇది కొంచెం వైఖానసం అనేది మనకి స్ప్రెడ్ అయిందనమాట, సర్క్యులేట్ అయింది. ఇది ఫ్రెండ్స్ వైఖానస ఆగమ శాస్త్రం గురించి. ఇది కొంచెం పెద్దది. వైఖానసం అనేది వైఖానస ఆగమ శాస్త్రం గురించి మనం చెప్పడం జరిగింది ఇప్పటివరకు. తర్వాత వీడియోలో వైఖానసం అయిపోయింది. తర్వాత 2వ ఆగమం గురించి చెప్పుకుందాం. పాంచరాత్ర ఆగమం అని అంటారు. దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఎండోమెంట్ ఆఫీసర్స్కి కానీ, ఎవరైనా సరే గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ఇట్లాంటి వాటికి కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఎక్కువ లైక్స్ వచ్చేది చూడండి, ఎందుకంటే ఎక్కువ మందికి వెళ్తుంది. షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.